తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం తమను వేధిస్తుందంటూ ఆశా వర్కర్లు గతంలో ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్ది రోజులు పీహెచ్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శాఖాపరమైన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆశా వర్కర్లు ఆందోళన విరమించారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎన్ఎంను గోపాలపురం మండలానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు ఏఎన్ఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏఎన్ఎం ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సెలవుపై వెళ్లడంపై వివరాలు సేకరించారు. ఒక వైద్యాధికారి సెలవుపై వెళ్లడం, మరో వైద్యాధికారి ఓపీ చూసి బయటకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి వైద్యులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నల్లజర్ల తహసీల్దార్ను స్టేట్మెంట్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని, విద్యార్థులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కోడిగుడ్లు సక్రమంగా అందుతున్నాయా, నాణ్యంగా ఉన్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.